హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ మీద ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదని చాలామంది అంటుంటారు కదా ఫ్రెండ్స్. మీకోసమే ఈ వీడియో తీసుకొచ్చాను. ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుంది. నేనైతే ఫస్ట్ ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఎలా కట్ చేస్తున్నానో టిప్స్ ఏంటివి అనేది మనకి తొందరగా చూడొచ్చు. మీరు స్కిప్ చేస్తే అందులో నుంచి మిస్ అయిపోతాయి. అందుకోసమే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ ఇది గీసి పెట్టుకున్నాను. మనం ఇటు సైడ్ హ్యాండ్స్ వస్తాయండి. హ్యాండ్స్ కూడా తీసిస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. చివరికి ఒక లైన్ తీసి హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయి అది బ్లౌజ్లో చూసుకుందాం. హ్యాండ్ పొడవు హ్యాండ్ చంక దగ్గర కుట్టు కొలుచుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనం 2 ఇంచెస్ తీసుకోవాలండి. 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొలుచుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది. దీన్ని కర్వ్ వేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్ షేప్ కరెక్ట్ రాకపోయినా చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి. జాగ్రత్తగా ఇట్లా కర్వ్ తీసుకోండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి టేప్తో 6 మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి. ఇట్లా ఒక లైన్ కొట్టేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుందామండి. ఇక్కడ కొంచెం అతుకు వేయాలి, అతుకు పడుతుంది. వీటిని మనం కట్ చేసుకుందాం. ఇలానే కొంచెం కుట్టు కోసం పైకి కట్ చేసుకుంటామండి. హ్యాండ్ కర్వ్ ఇట్లా షేప్ తీసాక మొత్తం కొంతమంది తెలియక ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లనే క్రాస్ చివరికి కూడా ఇలా క్రాస్ తీస్తారండి. అలా తీస్తే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన చంక రౌండ్ దగ్గర అయితే ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడి వరకే స్టాప్ చేయాలి ఈ కర్వ్ షేప్ అనేది. నెక్స్ట్ స్ట్రేట్ లైన్ కొట్టుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ కట్టింగ్ అనేది ఇలా నీట్గా ఉంటుంది. షేప్ స్టిచ్చింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇందులో 2 రకాలు ఉంటాయండి. స్ట్రేట్గా పెట్టి కట్ చేస్తే స్ట్రేట్ కటింగ్ అంటారు, క్రాస్గా పెట్టి కట్ చేసుకుంటే క్రాస్ కటింగ్ అంటారు. ఇప్పుడు మనం కుట్టేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ అంటే ఇక్కడ ఈ మూల అనేది ఉంది కదా, ఈ షేపుకి ఇట్లా ఎదురుగా పెట్టాలి. ఇలా ఓపెన్స్ అనేవి ఇటు సైడ్ రావాలండి. అప్పుడు మనం బ్యాక్ కటింగ్ చేసుకునేటప్పుడు అటు సైడ్ అవతల సైడ్ ఉంటాయి. ఇప్పుడు మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలానే పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ సైడ్ ఎట్లుంది బ్యాక్ పార్ట్ సేమ్ అలానే గీచుకోవాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ పట్టీ కోసం వేరే పీస్ వేస్తాం కదా షేప్ పట్టీకి. ఇందులో నుంచి 2 ఇంచెస్ ఇటు నుంచి ఒక 2 ఇంచెస్ అటు సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్కి తీసేయాలండి. ఈ ప్లేస్లో షేప్ పట్టీ వస్తుంది కాబట్టి
ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలా కట్ పెట్టుకున్నాం కదండి మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి మనం. ఫ్రంట్ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్ దగ్గర ముడతలు రావడం, పట్టేసినట్టుగా ఉండడం అనేది ఇక్కడ ఉంటుందండి. మనం లోతు అనేది ఎంత పడితే అంత ఎక్కువ తక్కువ అలా తీసుకోవద్దండి. దీనికి చెస్ట్ మార్కింగ్ పెట్టలేదు, సేమ్ దానిలానే తీసుకోవాలని చెప్పినా కదండి. బ్యాక్ పట్లానే అక్కడ మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్రాసులనే మనం లోతు అనేది తీసుకోవాలి. అదే ఎంత తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు తీయొద్దండి. మనం ఎక్స్ట్రా 1/2 ఇంచు ఇట్లా అని ఇట్లా పెట్టేసి అట్లా తీయడం వల్ల మనకి ఇక్కడ పట్టేసినట్టుగా అవుతుంది. అదే మరీ చిన్నగా తీసినాం అనుకోండి, ముడతలు క్లాత్ ఎక్కువ వచ్చేసి సంక దగ్గర ముడతలుగా వస్తుందండి. అందుకోసమే మనం ఫస్ట్ అయితే ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొత్తగా కట్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చంక దగ్గర రౌండ్ ఎలా తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతుందండి. అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నా 1.5 ఇంచు తీసుకున్నా కదండి. ఈ 1.5 ఇంచులో 1/2 ఇంచు తీసేస్తే 1 అవుతుంది కదా. ఈ 1కి మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఇలా చిన్నగా బయటికి రావద్దండి. ఇది ఇందులో కలిసిపోవాలి, ఇది ఇందులో కలిసిపోవాలి. ఇది లోతు తీయడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ ఉందండి పొడవు. 6 అంటే ఆది బ్లౌజ్లో 7 ఉందండి. ఆమెకి కొంచెం నెక్ బాగా కిందికి అయిపోయిందని చెప్పిందండి. అందుకోసమే నేను 6 పెట్టాను. అందుకే ఆది బ్లౌజ్తో కొలిచి చూపిస్తలేను. ఒకవేళ మనం ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి అనుకుంటే మాత్రం ఉక్స్ పట్టీ సైడ్ ఉంది కదండి, ఉక్స్ పట్టీ సైడు ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇందులో మనం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఎలా ఇది ఇలానే ఉంచి ఇట్లా ఇచ్చినామనుకో మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రాదండి. అందుకని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే ఎలా కింది సైడ్ 1 ఇంచు 1/2 ఇంచు ఇట్లా బ్యాక్ సైడ్ కానీ ఇట్లా అని తీసుకుంటామో సేమ్ దీన్ని కూడా అట్లా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. అలా అని చెప్పేసి 1 ఇంచు అట్లా మొత్తమే క్రాస్ తీసుకుంటే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఖరాబ్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 2 ఇంచెస్ ఉంది కదా, 1/2 ఇంచు అంతే ఇలా వెనక్కి తీసుకుందాం. ఇప్పుడు చూడండి రౌండ్ ఎంత నీట్గా వస్తుందో. ఈ రౌండ్ కోసం మనం కొంచెం 1/2 ఇంచు వెనక్కి తీసుకోమని నీట్గా వస్తుంది. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు చంక దగ్గర లోతు తీసుకున్నాము. ఇప్పుడు నెక్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా చూసుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ని బట్టి చూద్దాం అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక బ్లౌజ్ని బట్టి చూసినాం అనుకో, మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఇది క్రాస్ కట్ బ్లౌజ్, మనం ఇది లాగడం వల్ల మనం ఎంత లాగినా అది సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం క్రాస్ కట్ చేసాం, స్ట్రేట్ కట్ అయితే సాగదండి. ఇప్పుడు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఇట్లా లాగినా కొద్దీ సాగిపోతూ ఉంటుంది. అప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారు, సాగుతుంది కదా అని ఇట్లా విగ్గి టైట్గా పట్టేసి ఇట్లా పెట్టిల్లనుకో అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా లూజ్ అయిపోతుందండి. అందుకోసమే నేను ఒక టిప్ చెప్తాను. ఏ సైజు వాళ్ళకైనా ఇప్పుడు చిన్న సైజు బ్లౌజులు అయినాయి అనుకో, ఇప్పుడు మనం ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికే తీసుకోవాలి. కొంచెం హెవీ బ్రెస్ట్ ఉండి 30 నుంచి పైకి 34, 36 బ్లౌజులు ఉన్నాయి అనుకోండి, 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి వీళ్ళకు. ఇలా ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంత పొడవు ఉందో చూసుకోండి. 12 ఇంచెస్ వచ్చింది. ఇవి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత, 14 ఇంచెస్ అంటే 2 ఇంచెస్. ఇప్పుడు 11.5 వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం కుట్టేసాక. అందుకోసమే నేను 12.5 తీసుకుంటున్నా. మిడిల్ 1 కనబడుతుందా, అర్థం కాదు కదా, చాలా ఉంది. ఇప్పుడు
14 ఇంచెస్ బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవచ్చు అండి. 14 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేను 13 తీసుకున్నాను. ఇప్పుడు మనం షేప్ పట్టికి బ్లౌజ్కి మధ్యలో కుట్టేస్తాం కదా, అప్పుడు 12.5 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ ఎలా తీసుకుంటున్నారన్న డౌట్ మీకు వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈజీగా బ్లౌజ్ని బట్టి కొలుచుకోవడం అయితే, ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కుట్టితే కొంచెం కిందికి వస్తుంది కదండి, దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందకి వదిలేసి ఇప్పుడు 4th హుక్స్ ఉంది కదండి, ఇక్కడ ఈ 4th హుక్స్ వరకు ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఎంతలో వేయాలనేది 2.5 చూసుకోండి. ఈ లైన్ నుంచి ఇక్కడి వరకు 2.5 ఒక మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా పర్లేదండి, 2.5 సరిపోతుంది. మరీ పెద్ద సైజు బ్రెస్ట్ బాగుంది అనుకున్న వాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అంత పెద్దగా ఏం లేదండి, నార్మల్ సైజ్ అన్నట్టు. ఇప్పుడు 2.5 మార్కింగ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు డాట్ వెడల్పు తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకు అయితేనేమో 2 ఇంచెస్ అలా తీసుకోండి. మీడియం సైజ్ బ్లౌజులకు అయితేనేమో 2.5 అట్లా తీసుకోండి. మరీ పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్ తీసుకోండి. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డాట్ పొడవ వచ్చేసి 2 ఇంచెస్కే పెట్టుకుంటారండి. మెయిన్ డాట్ పొడవ వచ్చేసి 2.5 ఉంటే ముందు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది నా స్టైల్లో ఇలా కట్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే బాగానే కుడతా అండి, మరి మీకు ఎందుకు కుదరడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ షేప్ అనేది ఇప్పుడు ఎట్లా వచ్చింది అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4th హుక్స్ వరకు కొలుచుకున్నాం. లేదంటే కింద నుంచి ఇలా కూడా కొలుచుకోవచ్చు 1 ఇంచ్. ఇప్పుడు మనం షేప్ పట్టీ కోసమని డాట్ అయితే పెట్టుకుంటాం కదండి, తీసేయాలని అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకొని అయినా క్రాస్ తీసుకోవచ్చు, లేదంటే హుక్స్ పట్టీ నుంచి కొలుచుకొని అయినా క్రాస్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం స్ట్రేట్గా ఉండాలండి. డాట్ వెడల్పు దగ్గర క్రాస్ క్రీస్ అయిందనుకో మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదండి. ఇప్పుడు ఇలా వచ్చి కొంచెం లాస్ట్కి ఇట్లా పైకి తీయాలండి ఒక 1/2 ఇంచ్. అప్పుడు మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డాట్ ఎలా తీసుకోవాలి, కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇక చంక దగ్గర అంటే ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఫస్ట్ డాట్ వచ్చింది, సెకండ్ డాట్ వచ్చింది, థర్డ్ డాట్ దీనికి ఆపోజిట్లో ఉండాలి. ఇలా చూసి పొడవు ఎంత అనేది చెప్తానండి. 3 ఇంచెస్ 4 ఇంచెస్ వచ్చిందండి, చూసారు కదా. ఇక్కడ అనేది నీట్గా ఇట్లా ఈ షేప్లో రావాలి. అప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కుదురుతుంది, చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. దీన్ని కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో పెడతాను. చాలా చాలా టిప్స్ కూడా చెప్తాను, స్టిచ్చింగ్ వీడియోలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.